హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీ బాయ్. ఆంధ్ర అత్త తెలంగాణ అల్లుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఆ, ముఖ్యంగా ఎందుకు స్టార్ట్ చేసినామంటే మేము ఆపేసి చాలా రోజులైంది. సో అనూన్య కార్యాల వల్ల ఆపేసాము. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము. మా అత్తతో ఇవాళ నేను ఓపెనింగ్ ఎందుకంటే ప్రతిదీ మనం ఏది మొదలు పెట్టినా వినాయకుడితో మొదలు పెడతామని కదా. సో అందుకనే ఇవాళ మళ్ళీ మా అత్తని వినాయకుల దగ్గరికి తీసుకెళ్తున్నా. సో వినాయకుల దగ్గరికి వెళ్ళి ఆ గజనాథుడిని మళ్ళీ మంచిగా మళ్ళీ ఆంధ్ర అత్త తెలంగాణ అల్లుడు మళ్ళీ మంచి ప్రోగ్రామ్ మళ్ళీ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ముందుకెళ్ళాలని కోరుకోవడానికి వెళ్తున్నాము. సో ఎన్ని గణేషులు ఉన్నాయో అన్ని గణేషులు తిరిగి ప్రతి గణేషుడి దగ్గరికి వెళ్ళి మా అత్తకు తెలంగాణలో హైదరాబాద్లో ఎన్ని గణేషులు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూసి మొక్కుకొని వద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మా అత్త ప్రోగ్రామ్కి వెళ్ళేసి వచ్చింది. మళ్ళీ షిరిడి చాలా రోజులు అయింది, షిరిడి వెళ్ళి మళ్ళీ షిరిడి వెళ్తాం. సో కాబట్టి మీరు కూడా మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేయాలని, మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ముందుకెళ్ళాలి. మళ్ళీ మంచి మంచి లైక్స్, కామెంట్స్, మంచి వీడియోలు మీకోసం చేసి పెడతా. మీకు తెలుసు బూతులు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు ఏమి ఉండవు నాతో. మా అత్త నా దగ్గరికి వచ్చిందంటే ఓన్లీ యాక్టింగ్ పరంగానే చేయిస్తాను. ఇంకా వేరే వేరే ఛానళ్ళు అంటే ఏమో చెప్పలేం, కానీ బూతులు అలాంటివి అది చాలా మంది కామెడీగా కొట్టుకోవడం ఇవే అంటున్నారు. నేను తీను అని చెప్తున్నానండి. మీకు ఇష్టమైతే పిల్లలు లేకపోతే లేదు అన్న అంతే. మరి ఎందుకంటే తెలుసో తెలియకో తీసాను, కానీ ఇప్పుడు నా అంతటి నేను తెలుసుకున్నాను. వయసు కూడా 50 దాటుతున్నాయి. అందుకని నేను మంచిగా ఒక తల్లిగా, ఒక ఆంటీగా, ఒక అత్తగా చెయ్యాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మంచి యాక్టరు ఉందండి అంటే వాళ్ళు, కానీ వాడుకునే వాళ్ళు ఎలా పడితే అలా వాడుకొని రాకేష్ మాస్టర్ని ఎలా వాడుకున్నారో సో ఇవన్నీ కూడా అలానే వాడుతున్నారు. యూట్యూబ్లో కాంట్రవర్సీ చేసేసి ఆ వ్యూస్ ఏదో తెప్పించాలని అంటున్నారు. కాకపోతే అలా కాకుండా యాక్టింగ్ పరంగా తనకి ఏదైనా దారి చూపిస్తే 4 సీరియళ్ళు, ఓకే, సినిమాలు, షోలు ఏవో ఒకటి చేసుకుంటుంది. తన జీవనాధారానికి ఈజీగా ఉంటుంది. వచ్చేటప్పటికి 5,500 రెంట్ అండి, చాలు. కరెంట్ బిల్లుతో 6,000. ఆవిడకి ఒక నెలకు ఇప్పుడు ఏంటంటే నా దగ్గర మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. సో నెలకు ఒక శాలరీ తనకు, అంటే తన ఫుడ్కు, తన రూముకు లోటు లేకుండా మళ్ళీ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. సో సోమూర్తంగా వినాయకుల దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేద్దామని ఇవాళ మొదలుపెట్టాము ఈ జర్నీ. మళ్ళీ ఆ వినాయకుడు వచ్చే సంవత్సరం వరకు కంటిన్యూ ఉండాలని మంచిగా మీరందరూ ఆశీర్వదించాలి. ఒకటి కాదు, మా ఆంధ్ర అత్త తెలంగాణ అల్లుడు ప్రోగ్రాంలో ఇప్పుడు కూతురు కూడా యాడ్ కాబోతుంది. సో ఏ కూతురు, ఎలాంటి కూతురు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఎందుకంటే మాకు నచ్చే కూతురు దొరికేంత వరకు మేము ట్రై చేస్తూనే ఉంటాము. ఎందుకంటే యాక్టింగ్ ఇది చేసేది, సొంత పెళ్లి లేదు కాదు, మా అత్త కూతురు ఏం కాదు, యాక్టింగ్ కోసం కాబట్టి. సో కొద్దిగా కొన్ని రోజులు మంచి కూతురు, మాకు కాంబినేషన్ సెట్ అయ్యే కూతురు, మంచి యాక్టింగ్లో మాతో పాటు అన్ని విధాలుగా సపోర్ట్ చేసే కూతురు కోసం వెతుకుతూ ఉన్నాం. మంచి కూతురు ఇప్పుడు దొరుకుతుంది. ఒక కూతుర్ని ఆల్రెడీ మాట్లాడాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. అంతలోపు ఈ వీడియోని మీరందరూ లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంతకు ముందుకు మళ్ళీ అల్లుడు కూడా దిబ్బగా లావుగా ఏమీ లేడండి, నాజుగా తయారయ్యాడు. ఒకటి మంచి మంచి పూలు కలర్ షర్ట్లు వేస్తున్నారు అంటే నాకు చాలా ఇష్టం. అల్లుడు ఉంటే అలా ఉంటేనే కదండి అత్తగారు సంతోషపడుతుంది. నేను కూడా సంతోషపడుతున్నాను. మా అత్తకు కుళ్ళు అంటే ఇష్టం, బాగుంటే ఇష్టం, అంతే. కుళ్ళేం కాదు, కానీ నా అల్లుడు నాకన్నా అందంగా తయారైపోతున్నాడు అని చెప్పి కుళ్ళు కదా, ఈర్ష. అది ఫ్రెండ్స్. సో ఏదైనా మా అత్తని కొంచెం సపోర్ట్ చేయండి. మేము మంచి వీడియోలు చేయడానికి మీకు ట్రై చేస్తూ ఉంటాము. మంచి ప్లేస్లకు తీసుకెళ్ళడానికి. ఒకటి కాదు, లాస్ట్ ఇయర్ ఎన్నో అనుకున్నాం మేము. కాకపోతే కొంతమంది చెడ్డ ఎదవలు, చెత్త బ్యాచ్ ఇలా అన్నీ చెడగొట్టడానికి
చేసిన కొంతమంది ఉంటారు, అవన్నీ తట్టుకుని ప్రాణం విసిపొచ్చేసిందండి నాకు. అది సో అందుకనే కొద్దిగా మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఏమనుకోకండి మీరు, వీడియోలు చాలా లేట్ అయిపోయినాయి ఇప్పటి వరకు మేము ఆపినందుకు. మళ్ళీ కంటిన్యూగా మీ వీడియోలు మేము ముందుకు వస్తాం. అత్త ఆపండి, సౌండ్ ఆపండి. సో చెప్పత్త, మనం ఎలాంటి వీడియోలు చేద్దాం, ఎలాంటివి చేద్దాం? మీకు తెలిసిన ఏమున్నది, మీరు ఏది చేసినా మంచిగా చేస్తారు కాబట్టి దాన్ని ఫాలో అవుతాం అంతే. అది సో మీరు ఎలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారు ఏంటో చూడండి. అది ఇంకా ముందుకు మనం వెళ్దామంటే, అంటే వినాయకుల ప్రోగ్రాం కదా, అన్ని అన్నదానాలు అవి జరుగుతున్నాయి. సో కాబట్టి కష్టమే కొంచెం గల్లీలలో వినాయకుల్ని చూడడం వెళ్ళడం. చూడండి ఎంత మొత్తం అంటున్నారు, రాజమండ్రి వచ్చి బస్సులు, వైజాగ్ నుంచి బస్సులు మధ్యలో ఆపేస్తున్నాయి తెలుసా అండి. మాకు ఐదున్నరలో ఆపేస్తుంది, ట్రైన్ ఎక్కి వచ్చామండి. అక్కడ ఆంధ్రాలో బాగున్నాయా, ఇక్కడ బాగున్నాయా వినాయకులు? వినాయకులు వైజాగ్ లో అసలు 89 అడుగులండి, చాలా చాలా బాగుంది. చాక్లెట్ తోటి వెళ్ళొచ్చావా? వెళ్ళండి. డాన్సులు కూడా చాలా చాలా ఫుల్ ఫేమస్ అండి. సత్య వాళ్ళ ఫ్రెండ్స్ అసలు చెయ్యి పట్టి మరీ తీసుకెళ్లి డాన్స్లు ఏం చేశారు, మేము వేసామండి. చాలా చాలా 2 చోట్లండి ఫుల్ వాళ్ళే ఫుడ్ అన్ని అరేంజ్ చేయడం వాళ్ళే. వీళ్ళకి కూడా ఒక చాక్లెట్ వినాయకుని ఇచ్చారు, నేను కూడా కొంచెం ముక్క తెచ్చుకున్నాను. మనం తొందరలోనే కర్తేబాద్ వినాయకుడి దగ్గరికి, మళ్ళీ బాలాపూర్ వినాయకుడి దగ్గరికి, ఫేమస్ ఎక్కడికి తీసుకెళ్ళండి, నాకు మీకు కూడా వచ్చేయడం అంతే కదా. అది మంచి మంచి దేవుని దగ్గరికి వెళ్ళి మంచి మంచి ప్రోగ్రాంలు మంచి కాంబినేషన్ లో మంచి మొదలు పెడదాం అత్త. ఓకే, సో మన వాళ్ళకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేవి కాదండి, అన్ని మంచిగానే చెప్తాను. ఒకటి మీరు ఆలోచించండి, ఎప్పుడు కూడా నేను ఒకళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాను, ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, మా అత్తకి మీ అందరి ముందు ఒకటే చెప్తున్నా, మా అత్త ఎవరిని తిట్టడం గానీ ఏం కాదు, ఆంటీ ఈ 3 పాత్రలు నేను చేస్తాను. ఏమైనా సరదాగా చేయమంటే చేస్తాను, అంతే. ఓన్లీ ఏది చేసినా కూడా చేయటం అలాంటి ఏమి ఉండవండి, కామెడీ పరంగానే ఫ్రెండ్స్. కాబట్టి మా అత్తని అందరు సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు ఎలాంటివి చేస్తే బాగుంటాయో మా కామెంట్స్ రూపంలో పెట్టండి. మేము మా ఇద్దరం కలిపి అలాంటి వీడియోలు చేస్తాం, మిమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. సో అప్పటి వరకు మీరు మా ఛానల్ చూడండి. ఏంటంటే మేము చెయ్యాలి అంటే అత్తాళ్ళు అంటే సరదాగానే చేయాలి, ఏమైనా సరే కామెడీగానే చేయాలి. కామెడీగానే చూస్తేనే కదా ఎంటర్టైన్మెంట్. అది ఒకటి మీరు ఆలోచించి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అలా చేస్తున్నావు ఏం అనొద్దు. ఏంటంటే కామెడీ అలా చేస్తేనే కానీ అందరికి ఇష్టం ఉండదు. ఎక్కడో 10 మంది కొంచెం ఇదిగా చూస్తారే తప్ప కానీ అందరూ భలే చేశారు అంటారండి. ఎక్కడ మా అత్త ఏం చేసినా మీరు కొంచెం ఎంజాయ్ చేస్తారు కాబట్టి చేయిస్తాను. అరే ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని అనుకోకుండా కొంచెం నవ్వాలండి, నలుగురు కూడా నవ్వాలి అన్న దాని టాపిక్ బట్టి మేము చేస్తాం. అది సో అది ఫ్రెండ్స్. సో మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, ఇప్పటి నుంచి మొదలైంది ఇక మా ఆంధ్ర అత్త తెలంగాణలో, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుకు వస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాము. అంతవరకు బాయ్.